హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. రీసెంట్గా నేను టోటల్ సీఎంస్ అండ్ గవర్నర్స్ అప్డేటెడ్ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంగ్లీష్ తెలుగు రెండు ఫాంట్స్లో కూడా సపరేట్ వీడియోస్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి. ఈ వీడియోలో మనం నూతనంగా అపాయింట్ అయిన 10 మంది గవర్నర్లను గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్, స్టోరీస్ అనే వాటిని చూద్దాం. మీరు నార్మల్గా గుర్తుపెట్టుకోవడం, బై హార్ట్ చేయడం కన్నా ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్స్, స్టోరీస్ అనే వాటిని దాని చుట్టూరు క్రియేట్ చేసుకుని చదివినట్లయితే మీకు చాలా కాలం ఈజీగా మనకి మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, బై హార్ట్ చేయకుండా ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జామ్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఉంటారు. సో మొట్టమొదటిగా మనకి మీరు రీసెంట్గా విడుదలైన ప్రభాస్ కల్కి మూవీ చూసే ఉంటారు. దాంట్లో మహాభారతం మనకి ఇవన్నీ చూపిస్తూ ఉంటారు కదా. సో మహాభారతం అనగానే మెయిన్గా మీకు గుర్తొచ్చే పర్సన్ ఎవరు? మనకి శ్రీకృష్ణుడు కదా. మహాభారతంలో మెయిన్ మనకి మహాభారతం అనగానే శ్రీకృష్ణుడు అయితే గుర్తొస్తాడో. ఓకే, మహాభారతంలో కృష్ణుడు. సో మహారాష్ట్ర యొక్క నూతన గవర్నర్ ఎవరు అంటే కనుక సిపి రాధాకృష్ణన్. సో మహా అన్నదాన్ని మహాభారతం కింద చూసుకోండి. మహారాష్ట్రాన్ని మహాభారతం కింద సిపి రాధాకృష్ణన్లో మనకి కృష్ణుడు అయితే ఉన్నాడు కదా. సో మహాభారతంలో కృష్ణుడు అంటే మహా అంటే మహారాష్ట్ర, కృష్ణుడు అంటే సిపి రాధాకృష్ణ. కృష్ణుడు అనగానే రాధాకృష్ణ పేరు కూడా గుర్తొస్తుంది కాబట్టి మీరు మహాభారతంలో కృష్ణుడు ద్వారా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అని చెప్పి అయితే గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ ఉంది కదా. ఇక్కడ మణి అనేది ఉంటుంది. కృష్ణుడు మనకి మణిని అనేది తీసి మనకి శాపం అనేది అయితే ఇస్తాడో. మీరు కల్కి మూవీ చూడకపోయినా మహాభారతం సీరియల్ చూసినా ఈ కథ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో దీని గురించి మనకి కల్కి మూవీలో ఒక డైలాగ్ అయితే ఉంటుంది కదా. ఆలస్యమైనదా ఆచార్యపుత్ర అని చెప్పి మనకి డైలాగ్ ఉంటుంది. ఆచార్యపుత్ర అంటే ఎవరు? మనకి అశ్వత్థామ కదా. ఆలస్యమైందా ఆచార్యపుత్ర. ఆచార్యపుత్ర అంటే ఎవరు? అశ్వత్థామ. ఓకే, అలాగే అశ్వత్థామకి ఏముంటుంది? మణి అనేది ఉంటుంది. సో మనకి అస్సాం అనే రాష్ట్రం, అస్సాం అశ్వత్థామ, అస్సాం అనేది కొంచెం అశ్వత్థామలా ఉంది కదా. అలాగే ఆలస్యమైనదా ఆచార్యపుత్ర, ఆచార్య. ఓకే, లక్ష్మణ ప్రసాద్ ఆచార్య పేరులో మనకి ఆచార్య అనే పదం ఉంది కదా. సో ఆలస్యమైందా ఆచార్యపుత్ర. ఆచార్యపుత్ర అంటే ఎవరు? అశ్వత్థామ. సో అశ్వత్థామ ఆచార్య. అలాగే మనకి మణి, అశ్వత్థామకి మణి ఉంటుంది కదా. మణి అంటే మణిపూర్. సో మణిపూర్ కూడా ఎందుకు జత చేశాను అంటే మనకి అస్సాం గవర్నర్గా ఉన్న ఈ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారే మణిపూర్ రాష్ట్రానికి కూడా మనకి అదనపు బాధ్యత, ఎడిషనల్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. సో అస్సాం మరియు మణిపూర్ రెండింటికి కూడా మనకి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సో ఆలస్యమైనదా ఆచార్యపుత్ర. ఆచార్యపుత్ర అంటే అశ్వత్థామ కదా. అశ్వత్థామ అంటే అస్సాం అశ్వత్థామ. అలాగే ఆచార్యపుత్ర అంటే మనకి ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అలాగే మణి, అశ్వత్థామకు ఉన్న మణి అంటే మణిపూర్. ఓకే, మణిపూర్, అస్సాం, గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. లేదు అంటే కనుక ఇంకొక ట్రిక్ ఏంటి అంటే మనకి ఆచార్య మూవీ అనేది అంత సరిగ్గా ఆడలేదు కదా, ఫ్లాప్ అయితే అయింది. జనరల్గా మనకి ఫ్లాప్ అయిన మూవీస్ కానీ లేదా క్రికెట్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయిన టీమ్స్ గురించి కానీ మీమీస్ కానీ మీరు చూసే ఉంటారో. అస్సాం ట్రైన్ ఎక్కారు లేదా అస్సాం అయిపోయింది అని అంటూ ఉంటారు కదా. ఆచార్య మూవీ అస్సాం అయిపోయింది. ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అస్సాం అంటే అస్సాం. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా మనకి ఈ క్రికెట్ మీమీస్ వేస్తూ ఉంటారు కదా. ప్లే ఆఫ్స్ నుండి వెళ్ళిపోయిన టీం మనకి అస్సాం ట్రైన్ ఎక్కేసింది, నెక్స్ట్ అస్సాం ట్రైన్ కోసం వెయిటింగ్ అని చెప్పి ఆల్రెడీ ముందు ఒక టీం వెళ్ళిపోయింది. ఈ టీం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం లేట్గా అస్సాం ట్రైన్ ఎక్కిన టీం అనేది ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని చెప్పి ఈ టీంని అయితే అడుగుతుంది. అలాంటి మీమీస్ వస్తూ ఉంటాయి కదా. అలాగన్నా సరే మీరైతే గుర్తుపెట్టుకోవచ్చు. ఏదో ఒక రకంగా నేను చెప్పిందనే కాదు, మీకు ఏదైనా రిలేటెడ్గా దీనికి సంబంధించి మీ ఫ్రెండ్స్ పేర్లు కానీ మీ రిలేటివ్స్ పేర్లు కానీ ఉంటే ఆ విధంగా రిలేట్ చేసుకుని ఏదో ఒక రకంగా ఈ విధంగా చిన్న స్టోరీని క్రియేట్ చేసుకుని కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా గుర్తుంటుంది. ఎక్కువ కాలం కూడా మీరు మర్చిపోకుండా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రాజస్థాన్ యొక్క గవర్నర్ హరిభావ్ కిషన్ రావు బాగ్దే. సో మనకి మొట్టమొదటి ఇండియన్ ఫిలిం ఏది అంటే రాజా హరిశ్చంద్ర కదా. సో రాజస్థాన్లో రాజా, హరిబాబ్ కిషన్ రావు బాగ్దేలో హరి అంటే రాజా హరిశ్చంద్ర. అంటే రాజా అంటే రాజస్థాన్, హరిశ్చంద్ర అంటే హరిభావ్ కిషన్ రావు బాగ్దే. అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా రాజస్థాన్ అనగానే మనకి ఎక్కువగా అక్కడ ఎడారి ప్రాంతం అనేది ఉంటుంది కదా. ఎడారి అనేది రీసెంట్గా గోట్ లైఫ్ సినిమా కూడా మీరు చూసే ఉంటారో. అలాంటి చోట వ్యవసాయం చేయడం కష్టం కాబట్టి అక్కడ అంతా ఎక్కువ ఎడారి అనేది ప్రాంతం బాగా పెరిగిపోవడంతో అక్కడ ఉన్న రైతులు అక్కడ నుండి పారిపోతున్నారు. కిసాన్ బాగ్దే. కిసాన్ అంటే రైతు అంటే కిసాన్ అంటారు కదా. కిసాన్ బాగ్దే అంటే కిసాన్ రైతులు పారిపోతున్నారు. ఎక్కడి నుండి అంటే రాజస్థాన్. ఎందుకంటే అక్కడ
వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా ఎడారి ప్రాంతం అనేది ఎక్కువ అయిపోతుందని చెప్పి జస్ట్ ట్రిక్స్ కోసం మాత్రమే నేను ఈ కోర్స్ అనేది చెప్తున్నాను. ట్రిక్స్ ని మరోలా తీసుకోకండి. జస్ట్ కిసాన్ బాగ్దే ఫ్రమ్ రాజస్థాన్ అలాగన్నా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జార్ఖండ్ యొక్క గవర్నర్ సంతోష్ గాంగ్వార్. సో మనకి ఏదన్నా జస్ట్ లో మిస్ అయిపోతాయి అంటే మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ మనకి హాఫ్ మార్క్ 1 మార్క్ లో మిస్ అయినా ఏదైనా మనకి బాగా మంచి జరగాల్సింది జస్ట్ లో త్రుటిలో మిస్ అయినా మనకి సంతోషం అనేది త్రుటిలో చేయి జారిపోయింది అని అయితే అంటూ ఉంటారు కదా. సంతోషం త్రుటిలో చెయ్యి జారిపోయింది. సంతోషం అంటే సంతోష్, త్రుటిలో చెయ్యి జారిపోయింది. చెయ్యి అంటే చెయ్యి ఇంగ్లీష్ లో ఏమంటారో హ్యాండ్ అంటే జార్ఖండ్ లో హ్యాండ్ ఉంది కదా, అలాగే జారిపోయింది అంటే జార్ఖండ్ లో జారిపోయింది. సంతోషం త్రుటిలో చెయ్యి జారిపోయింది, హ్యాండ్ జారిపోయింది. సంతోషం త్రుటిలో హ్యాండ్ జారిపోయింది అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా సంతోష్ కి గ్యాంగ్ వార్ ఫైట్ లో హ్యాండ్ జారిపోయింది. మనకి ఫైటింగ్స్ లో కానీ ఏదైనా చేసినప్పుడు ఒక్కొక్కసారి హ్యాండ్ అనేది డిస్లొకేట్ అయితే అవుతూ ఉంటుంది కదా, జాయింట్స్ అనేవి. మనకి గ్యాంగ్ వార్ స్ట్రీట్ ఫైట్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. సంతోష్ మనకి గ్యాంగ్ వార్ ఫైట్ కు వెళ్ళినప్పుడు తన హ్యాండ్ అనేది జారిపోయింది. సో అలాగైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అలాగే ఛత్తీస్గఢ్ యొక్క గవర్నర్ రమన్ దేకా. సో రామ్ మనకి ఏం వర్క్ చేయడు, ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చుని చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఓకే, నెట్ లో కూర్చుని చాటింగ్ చేస్తూ ఉంటాడు. రామ్ గర్ అంటే ఇంట్లో కూర్చుని చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఓకే, రామ్ అంటే రమన్ దేకా మనకి ఇంట్లో, గర్ అంటే ఛత్తీస్గఢ్ ఉంది కదా, ఇది గర్ అనుకోండి, ఇంట్లో కూర్చుని చాటింగ్ చేస్తూ ఉంటాడు. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా నేను చెప్పిన దానికన్నా మీకు ఇంకా మంచి ట్రిక్స్ ఏదైనా వస్తే కనుక కింద కామెంట్ చేయండి. మిగతా చూస్తున్న వాళ్ళు కూడా దీనికన్నా మంచి ట్రిక్స్ ఉంటే కనుక వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అలాగే మనకి పంజాబ్ యొక్క గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. అలాగే పంజాబ్ గవర్నరే మనకి చండీగఢ్ కూడా మనకైతే ఎడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. పంజాబ్ హర్యానా కామన్ క్యాపిటల్ చండీగఢ్ కదా, చండీగఢ్ యూనియన్ టెరిటరీ కూడా ఉంటుంది. మాక్సిమం పంజాబ్ గవర్నర్ చండీగఢ్ యూనియన్ టెరిటరీ కూడా ఎడిషనల్ ఛార్జ్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో మనకి జాబ్ అనేది, గవర్నమెంట్ జాబ్ అనేది త్వరగా రావాలంటే పరిహారం ఏం చేయాలని చెప్పి మనం ఒక పంతులు గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, మీకు జాబ్ త్వరగా రావాలి అంటే గులాబీలతో చందనంతో చండీదేవిని పూజించాలి. ఓకే, గవర్నమెంట్ జాబ్ త్వరగా రావాలంటే గులాబీలతో చందనంతో చండీదేవిని ఆరాధించమని చెప్పి మనకి చెప్పడం జరిగింది. సో జాబ్ అంటే పంజాబ్ లో జాబ్ ఉంది కదా, పంజాబ్ లో జాబ్ తీసుకున్నాం. జాబ్ త్వరగా రావాలి అంటే గులాబీలతో అంటే గులాబ్, చందనంతో అంటే గులాబ్ చంద్. ఓకే, చండీదేవిని పూజించాలంటే చండీగఢ్ లో మనం చండీని తీసుకోవడం జరిగింది. ఓకే, జాబ్ అంటే పంజాబ్, చండీదేవిని అంటే చండీగఢ్, గులాబీలతో చందనంతో అంటే గులాబ్ చంద్ కటారియా. ఓకే, లేదా చాలా జాబ్ కట్స్ అనేవి ఉన్నాయి. చాలా అంటే మనకి జాబ్ కట్స్ అనేవి చూసుకున్నట్లయితే జాబ్ కట్స్ అంటే జాబ్ అంటే పంజాబ్, కట్స్ అంటే కటారియాలలో కట్ అనేది ఉంది కదా, చాలా. ఓకే, అలాగైనా సరే మీరు అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ యొక్క గవర్నర్, నూతన గవర్నర్ మనకి జిష్ణుదేవ్ వర్మ. ఓకే, తెలంగాణ నూతన గవర్నర్ మనకి జిష్ణుదేవ్ వర్మ. సో మనకి మీరు జైలర్ మూవీ చూసే ఉంటారు కదా, దాంట్లో ఫేమస్ డైలాగ్ ఉంటుంది, మీమిస్ లో కూడా బాగా ఫేమస్ అయింది, వర్మ వర్త్ అని అంటారు కదా. సో జిష్ణు అనే ఫేమస్ సింగర్ ఉన్నాడు. ఈ జిష్ణు పాడిన పాటలు ఏవైతే గానా ఉందో అది వినడం అనేది చాలా చాలా బాగుంది. ఆ పాట నేను విన్నాను. ఎలా ఉందిరా జిష్ణు పాట అని అడిగితే కనుక వర్త్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. జిష్ణు అంటే జిష్ణు, గానా అంటే తెలంగాణలో గానాను మనం తీసుకున్నాం. వర్త్ అంటే వర్మ. ఓకే, జిష్ణుదేవ్ వర్మ కదా. ఓకే, జిష్ణుకి గానా, వర్త్ అలాగనే గుర్తుపెట్టుకోవచ్చు. లేదా తెలంగాణ గవర్నర్ కాబట్టి మీరు ఆబ్వియస్ గా డైలీ న్యూస్ లో చూస్తూ ఉంటారు కాబట్టి నార్మల్ గా కూడా గుర్తుంటుంది జిష్ణుదేవ్ వర్మ. నెక్స్ట్ మేఘాలయ యొక్క గవర్నర్ సిహెచ్ విజయ్ శంకర్. ఓకే, సిహెచ్ విజయ్ శంకర్, పూర్తి పేరు చంద్ర అని కూడా ఉంటుంది, చంద్రశేఖర్ అని చెప్పి విజయ్ శంకర్ గుర్తుపెట్టుకోండి. విజయ్ శంకర్ మనకి క్రికెటర్ ఉన్నాడు కదా, బౌలర్ అలాగే బ్యాట్స్మెన్. మనకి విజయ్ శంకర్ కొట్టిన బాల్ మనకి 6 అనేది చూసుకున్నట్లయితే ఆకాశంలో మేఘాల్లోకి వెళ్ళిపోయింది. విజయ్ శంకర్ కొట్టిన 6 అనేది మేఘాల్లోకి వెళ్ళిపోయింది. విజయ్ శంకర్ క్రికెటర్ పేరును గుర్తుపెట్టుకోండి, మేఘాల్లోకి వెళ్ళిపోయింది అంటే మేఘాలయ. ఓకే, లేదా మనకి శివుడిని లయకారుడు అని కూడా అంటారు కదా, శివుడిని లయకారుడు అంటారు. లయకారుడు అంటే మేఘాలయలో లయం తీసుకున్నాం. శివుడు మనకి లయకారుడైన శివుడు మేఘాలలో మనకి దర్శనమిచ్చాడు. శివుడిని ప్రార్థిస్తే లయకారుడైన శివుడు మనకి మేఘాలలో దర్శనమిచ్చాడు. విజయశంకర్ శివుడి కింద చూసుకోండి, శంకర్ అంటే శివుడే కదా. మేఘాలయ, లయకారుడు అంటే మేఘాలలో, మేఘాలయ. ఓకే, మీరు మేఘాలయ శివుడికి రిలేట్ చేసుకుని లయకారుడైన శివుడు మేఘాలలో దర్శనమిచ్చాడు అన్నా సరే, లేదా విజయశంకర్ క్రికెటర్ కొట్టిన 6 అనేది
మేఘాల్లోకి వెళ్ళింది. అలాగైనా సరే మీరైతే గుర్తుపెట్టుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. నెక్స్ట్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీకి సంబంధించి కునియల్ కైలాసనాథన్ మనకైతే నూతన గవర్నర్ గా అయితే నియమితులయ్యారు. విశ్వక్సేన్కి సంబంధించి గామై సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది కదా, దాంట్లో విశ్వక్సేన్ మనకి తన డిసీజ్ ని క్యూర్ చేసుకోవడానికి సమ్ ఏదో ఫ్లవర్స్ లాంటివి ఉంటాయి, అవి తీసుకోవడం కోసం మనకి హిమాలయాల్లోని కైలాస పర్వతం అలాంటి చోటకైతే మనకి విశ్వక్సేన్ అయితే వెళ్తాడు కదా, అలా గుర్తుపెట్టుకోండి. చెర్రీ, పుదుచ్చేరిలో చెర్రీ అనేది ఉంది కదా, చెర్రీ పళ్ళు కోసం విశ్వక్సేన్ మనకి చెర్రీస్, మనకి ఏదో ఒక ఫ్లవర్ లాంటిది ఉంటుంది కదా, వాటిని చెర్రీస్ అని అనుకోండి. ఆ చెర్రీస్ కోసం మనకి విశ్వక్సేన్ గామి సినిమాలో కైలాసం వెళ్ళాడు విశ్వక్సేన్. ఓకే, కైలాసం వెళ్ళాడు, కైలాసం చెర్రీ పళ్ళ కోసం కైలాసం వెళ్ళాడు. కైలాసం అంటే కైలాసనాథన్, చెర్రీ అంటే పుదుచ్చేరి. ఓకే, అలా మీరు రిలేట్ చేసుకుని అయితే గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ సిక్కిం వచ్చేసరికి ఓం ప్రకాష్ మాథూర్ వచ్చేసరికి నూతన గవర్నర్ మనకి. మీకు తిరుపతి ప్రకాష్ జబర్దస్త్ లో కూడా స్టార్టింగ్ లో వచ్చాడు కమెడియన్, మీకు ఐడియా ఉండే ఉంటుంది తిరుపతి ప్రకాష్ అని చెప్పి. సో ఈ తిరుపతి ప్రకాష్ మనకి బాగా రీసెంట్ గా చూసుకున్నట్లయితే బాగా స్లిమ్ అయ్యాడు, అంటే చిక్కిపోయాడు. సిక్కిం అంటే చిక్కిపోయిన అలా ఉంది కదా, ఓం ప్రకాష్ అంటే తిరుపతి ప్రకాష్ చిక్కిపోయాడు, స్లిమ్ అయ్యాడు, అలాగే గుర్తుపెట్టుకోవచ్చు. లేదా మత్తు, ఓకే, మాతూర్ని మత్తు కింద తీసుకోండి. మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాడేవాళ్ళు మనకి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా స్లిమ్ అయిపోతున్నారు, చిక్కిపోతున్నారు. మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాడేవాళ్ళు చిక్కిపోతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. ఓకే, ప్రకాష్ అనేవాడు మత్తు పదార్థాలకి బానిసై బాగా చిక్కిపోయాడు, అంటే సిక్కిం. అలాగైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ప్రకాష్ అనేవాడు మత్తు పదార్థాలు వాడి చిక్కిపోయాడు, లేదా తిరుపతి ప్రకాష్ చిక్కిపోయాడు, ఏదో ఒక దాని ద్వారా మీరైతే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది మనకి నూతనంగా అపాయింట్ అయిన గవర్నర్లకు సంబంధించి గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్స్ అనేవి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అందరూ కూడా ఫాలో అవ్వండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారో. ఓకే, థ్యాంక్ యూ.